రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా రామ్ చరణ్ ఉపాసన జంట గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సేవా కార్యక్రమాల ద్వారా అపోలో ఆసుపత్రికి ఒక డైరెక్టర్గా, మ్యాగజైన్ ఎడిటర్గా ఉపాసన పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన స్వయం కృషితో RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరో అయ్యారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవడానికి మాత్రం ఈ జంట చాలా ముందుంటుంది. ఇద్దరిది చాలా మంచి మనసు అంటూ పరిశ్రమ మొత్తం కొనియాడుతుంటుంది. ఈ జంటకు వివాహమై 11 సంవత్సరాల తర్వాత క్లింకారా అనే అమ్మాయి జన్మించింది. రామ్ చరణ్ తన వృత్తిరీత్యా అనేక మంది హీరోయిన్లతో కలిసి నటించాల్సి ఉంటుంది. అందరితో ఎంతో స్నేహంగా మెసులుకుంటారు. అయితే తన భర్త నటించిన హీరోయిన్లందరిలో ఉపాసనకు మాత్రం తమన్నా అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రామ్ చరణ్తో తమన్నా కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, తనకెంతో ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్క్రీన్ మీద వారిద్దరిని చూస్తే తనకు బాగా నచ్చుతుందని, మా ఆయన పక్కన తమన్ననే చాలా బాగుంటుందని ఉపాసన వ్యాఖ్యానించింది. దీంతో ఉపాసన చెప్పిన మాటలకు మెగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాసన ఎంత బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తుంది, ఎంత మెచ్యూరిటీ ఉంది, ఎవరికైనా ఇలా ఉంటుందా? ఈ రోజుల్లో తన భర్త రోడ్డు మీద వెళ్తున్న ఒక స్త్రీని పట్టి చూస్తేనే అతని మీద చాలా గొడవ పడే భార్యలున్న ఈ రోజుల్లో ఇంత బహిరంగంగా తన భర్తతో ఓ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, అందులోనూ తనకు బాగా నచ్చుతుందని చెప్పడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇంత తక్కువ వయసులోనే అంత చక్కగా ఆలోచించగలిగే నేర్పు ఉండే భార్య దొరకడం కూడా రామ్ చరణ్ అదృష్టమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ తమన్నా కలిసి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఈ జంటకు పేరొచ్చింది.